జూపుడి గారు ఏమంటారు ఆ పెళ్లికి చాలా క్యూరియస్ గా ఉన్నది. అది లోపల అనుకొని ఆయన ఏ విధంగా ట్విస్ట్ చేస్తాడో చూడండి అని అనుకొని నవ్వుతున్నానండి, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు మన పెద్దలు తులసి రెడ్డి గారు ఇందాక చెప్పింది ఏదో జోక్ లాగా అనుకున్నాం, కానీ అది కరెక్టే. ఎందుకంటే నాకు గుర్తుంది, నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పేది రెడ్లని కాపోళ్ళు అంటారా అని చెప్పేది. అదే విధంగా నెల్లూరులో రెడ్లందరూ ఉండేది ఒక స్ట్రీట్, కాపు స్ట్రీట్ అని చెప్పి ఇప్పటికి పిలుస్తారు. అది ఉండేది రెడ్ల స్ట్రీటే. సో తులసిరెడ్డి గారు చెప్పింది అది వాస్తవమే అని చెప్పి స్టార్ట్ చేస్తూ, యాక్చువల్ గా వర్మ గారు, నిన్న నేను పవన్ కళ్యాణ్ గారిది ఆ స్పీచ్ అంతా ఇంటం చూశానండి. నాకు వాస్తవంగా గౌరవం పెరిగింది వారిపైన తర్వాత. సో పాలిటిషియన్ కి ఒక స్టేట్స్ మ్యాన్ కి డిఫరెన్స్ ఏంది క్వాలిటీస్ లో అనేది నిన్న అనిపించింది. ఎందుకంటే హీఈస్ రిజన్ అబవ్ పాలిటిక్స్. ఒక స్టేట్స్ మ్యాన్ రకంగా ఒక లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద సొసైటీ విధంగా మాట్లాడినారు. సో ఇంతకు ముందు నాకు నిన్నటి స్పీచ్ తో పాటు నాకు చాలా గౌరవం పెరిగింది. ఇక్కడ ఆ కామెంట్, హడావిడి అనే కామెంట్ మీరు చూస్తే ఎంత ఆశ్చర్యము అంటే వర్మ గారు, వైఎస్ఆర్ సిపికి సంబంధించిన వాళ్ళు చాలా మంది అది జనసేన కార్యకర్తల్ని పవన్ ను ఉద్దేశించి అన్నాడు అని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. అంటే మనకు అందరికీ తెలుసు, దాంతో డౌట్ ఎవరికన్నా ఉందా అది ఎవరిని ఉద్దేశించి అన్నారు అని చెప్పి. అంటే పచ్చిగా వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడకపోయినా దాని ఉద్దేశం ఎవరితో తెలుసు. కానీ దాన్ని ట్విస్ట్ చేసి జనసేన కార్యకర్తల్ని ఆ విధంగా అన్నాడు అని అంటాము. ఏ విధంగా వైసీపీ వాళ్ళు ఎంత నీచానికి దిగజారుతున్నారో ఒకసారి చూడండి. సూటిగా ప్రశ్నించినారు పవన్ కళ్యాణ్ గారు. సరే, మీరు ఇట్లా కలవకూడదు, లేకపోతే తమిళనాడు ఇన్సిడెంట్ లో చూస్తే ఇంతకు ముందు 2 స్థానాల్లో నన్ను ఓడించినారు కదా. సో అందుకని మనము లార్జర్ ఇష్యూస్ లార్జర్ ఇది చేసుకొని ఈ సెంటిమెంట్స్ కి పోయి అనేది కరెక్ట్ కాదు అనేది చాలా క్లారిటీతో చెప్పినారు. అండ్ అనదర్ ఇష్యూ, ఇప్పుడు వైఎస్ఆర్ సిపి కంటిన్యూగా మళ్ళా సింగిల్ గా మీరు రాగలుగుతారా, సింగిల్ గా మీరు పోటీ చేయగలుగుతారా అని రెచ్చగొట్టి, అదే జనసేన కాడర్ని ఏమంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ సీఎం గారు, మీరెందుకు ఆయనకి అక్కడ ఆ పార్టీలో ఉండాలా అని చెప్పి రెచ్చగొట్టే విధంగా అనేక లీడర్లు ఈ రోజు మాట్లాడుతూ ఉండరు. ఇది క్లియర్ గా వాళ్ళ కుట్రలో ఒక భాగము అని చెప్పి క్లారిటీతో మరొకసారి నేను లేవనెత్తుతా ఉన్నాను. ఇంతకు ముందు వాళ్ళే కదా సింగిల్ గా రాండి, సింగిల్ గా రాండి, మీరు అందరు కలిసి రాండి, మేమే సింగిల్ అని అన్నోళ్ళు ఈ రోజు ఈ విధంగా రెచ్చగొడుతున్నారు అని అంటే ఆ ట్రాప్ లో పడొద్దు అని చెప్పి దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అందరినీ. కులం ఎంతసేపు ఒక కాపు కులానికి అంటగట్టే విధంగా వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద కుట్రలు పన్నుతా ఉండరు. అంటే వారి లీడర్షిప్ ని తగ్గించే విధంగా చేస్తా ఉండరు. ఎక్కడ తెలుగుదేశంలో ఇప్పుడు మీరు చూస్తే ఒక విధంగా కమ్మ కులస్తులు మాకు జరగాల్సినంత న్యాయం మాకు జరగటం లేదు అనే ఫీలింగ్ లో ఉండరు. సో కేవలము ఒక కులంతో ఏ ఒక్క పార్టీ రన్ కాదు. అదే జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా ఎందరు ఎమ్మెల్యేలు రెడ్డి కమ్యూనిటీ నుంచి ఉండారు, ఎందరికి మంత్రి పదవులు ఇచ్చినారు మీరు పర్సెంటేజ్ చూసుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి టైంలో రెడ్లకి అన్యాయం జరిగింది. మీరే లెక్కలు తీయండి, క్లియర్ గా మన కంటికి కనపడినట్టు మనకు అర్థమవుద్ది. సో ఈ కుల రాజకీయాలు బ్రిటిష్ వాళ్ళు గతంలో చేసి మన దేశాన్ని పరిపాలించిన స్ట్రాటజీ ఇంకా వైసీపీ ట్రై చేయటం అనేది అది కాలం చెల్లిన స్ట్రాటజీ, అది కరెక్ట్ కాదు అని మనకు అర్థమవుతా ఉంది. లాస్ట్ పాయింట్, వంగవీటి గారి ఇష్యూ రేజ్ చేశాం. అంత కష్టంగా ఉన్న పరిస్థితిలో కూడా కాపాడుకోలేకపోయినాము అని అంటే మన అందరం ఏమనుకోవాలంటే మన బలం పెంచుకోవాలా, గ్రూప్ గా ముందుకు పోవాలా. సింగిల్ గా పోయినప్పుడు కొన్ని సార్లు మనం జస్టిస్ పక్కన నిలవలేము అని చెప్పి ఒక సంకేతం కూడా ఇవ్వటం జరిగింది. ఇవన్నీ మీరు కంపేర్ చేసుకుంటే అందుకనే నేను ఆ స్టేట్మెంట్ వాడినాను. పాలిటిషియన్ కి స్టేట్స్ మ్యాన్ కి ఉన్న డిఫరెన్స్ నిన్నటి స్పీచ్ తో బయటపడింది. వారి మీద నాకు గౌరవం పెరిగింది అని చెప్పి. సో వైఎస్ఆర్ సిపికి సంబంధించిన వాళ్ళు ఎన్ని రకాల కుట్రలు పన్నినా, ఎన్ని రకాలుగా మా మధ్యలో ఒక డిఫరెన్సెస్ తేవాలని చెప్పి ప్రయత్నించినా అది వర్కౌట్ కాదు. మీరే ప్రజల ముందు అవుతారు అని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటున్నాను వర్మ గారు. రైట్, ఓకే.